గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపా రపా నరికేస్తాం. అదే సినిమా డైలాగ్ అనుకుంటా. యా సినిమా డైలాగ్? పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. సినిమా డైలాగులు వాడుకుంటే తప్పని ఎవరు అనరు జగన్మోహన్ గారు. కానీ మీకు డెమోక్రసీ అనేది ఇప్పుడు గుర్తొచ్చిందా? మీ పరిపాలనలో చిన్న పోస్ట్ పెడితే వాళ్ళని ఏ విధంగా వేధించేవారో అప్పుడు గుర్తు రాలేదా మీకు డెమోక్రసీ అంటే? ఇప్పుడున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఈ వాక్ స్వాతంత్ర హక్కు అందరికీ ఉంది. మీ పరిపాలనలో ఎలా ఉండేదో ప్రజలందరికీ తెలుసు. బయటకి చెప్పకపోయినా గానీ వాళ్ళందరికీ మనసులో అయితే నిలిచిపోయింది. అయినా మీరు వెళ్లిన కార్యక్రమం ఏంటిది? ఒక పార్టీ కార్యకర్తగా ఉండి ఆ పార్టీ గెలుస్తుందని బెట్టింగ్ కాసి బెట్టింగ్ డబ్బులు పోయినందువల్ల పశ్చాత్తాపంతో చనిపోయిన వ్యక్తికి ఒక శిలా విగ్రహం పెట్టి పోలీసు వారు కొంతమందికే పర్మిషన్ ఇచ్చినా మీ స్వలాభం కోసం అంతమందిని రెచ్చగొట్టి మీ క్యాన్వాయ్ వచ్చేటప్పుడు ఎవరు చనిపోయినా, అంతమంది జనంలో తొక్కిసలాటలో ఒక వ్యక్తి చనిపోయినా దాన్ని పట్టించుకోకుండా ఇలాంటి మాటలకు మీరు సపోర్ట్ చేస్తూ ఇంకా డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారంటే ప్రజలు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అసలు ఇలాంటి కార్యక్రమాలు ఏ పార్టీ వాళ్ళు చేసినా కూడా ఇది 100% తప్పే. మీ స్వలాభం కోసం ఎంతమంది కార్యకర్తలను చంపుతున్నారు. కానీ ఈ వీడియో చూస్తున్నా ఎవరైనా చెప్పండి, ఇటువంటి వాక్ స్వాతంత్ర హక్కు అనేది ఇప్పుడుందా, ముందున్న పరిపాలనలో ఉందా? ఈ వీడియో చూస్తున్నా మీరే ఒక క్లారిటీ అనేది తెచ్చుకోండి ఫ్రెండ్స్.